బాల్యం ఎంత మధురమైనది. ఎలాంటి వారికైనా దేవుడు దిగివచ్చి నీ జీవితం ఏ కాలంలో బతకాలని ఉంది అని అడిగితే బాల్యంలో గడపాలని ఉంది స్వామి అని చెప్పే కాలమే బాల్యం. బాల్యంలో గడిపిన తీపి జ్ఞాపకాలు పెద్దయినా వదలవు. వారు పెద్దవారు అవుతారు, ముసలివారు అవుతారు, కానీ ప్రతి ఒక్కరికి బాల్యం తీయని జ్ఞాపకమే కదా. ఆ కాలం ఎంత ఆనందంగా గడిపితే అన్ని మధురమైన జ్ఞాపకాలు మిగులుతాయి ప్రతి ఒక్కరికి. ఈ కథలోకి వెళ్తే సుమిత్రకు 2 ఆడపిల్లలు. తన భర్త వెంకట్ కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి వచ్చిన వారే. అందుకే పిల్లలకు అందమైన బాల్యాన్ని అందిద్దామని కష్టమంటే తెలియకుండా అడిగినవి కాదనకుండా అన్నీ అమర్చుకుంటూ వచ్చారు. సుమిత్ర వెంకట్ పొందలేని అందమైన బాల్యం వీళ్ళ ఇద్దరికీ గుర్తుండే విధంగా అందంగా మలిచారు. వీళ్ళ జీవితం ఆ టైంలో వాళ్ళకు తెలియదు. పిల్లలకు 2 రకాల చదువులు నేర్పించాలని. ఒకటి బతుకు తెరువు నేర్పించేది, మరొకటి ఎలా బతకాలో నేర్పించేది. పిల్లల జీవితంలో బాల్యం ఒకటే ఉండదని, వాళ్ళు పెద్దవారై పెళ్ళిళ్ళు చేస్తే భర్తతో పాటు అతని కుటుంబంతో కలిసిపోయి వారితో కష్టమైన సుఖమైన అనుభవించాలని, ఎలాంటి పరిస్థితులైనా అడ్జస్ట్ కావాల్సి ఉంటుందని. ఆడపిల్ల మగపిల్లలతో పాటు చదువుకున్న ఉద్యోగం చేస్తున్న ఆ పెళ్లి చేసుకున్న భర్తను తను ఇచ్చే కానుకలు అన్ని భారాలను తనే భరిస్తూ అతని కుటుంబ సభ్యులు కష్ట నష్టాలు బరువు బాధ్యతలను మోస్తూ ఉండగలిగితే ఆ సంసారం తను కలిసిపోయినట్లే. లేదంటే చిన్న మాట పట్టిపోచిందో ఇక తన మీదకు ఆ ఇంటిల్ 10 మాటల దాడి ఉంటుంది. ఆ సమయంలో చేసుకున్న భర్త అండగా ఉంటే ఆ ఆడపిల్ల గెలిచినట్టే. లేదంటే ఆడపిల్ల జీవితం కష్టాలు అనుభవించాల్సిందే. తన పిల్లలు పెద్దవారు అయ్యేంతవరకు ఆ కష్టాలు అనుభవించాల్సిందే. అంత ఓపిక ఉంటేనే ఆడపిల్లల సంసారంలో నెగ్గుకొచ్చేది. ఆడపిల్లలంటేనే ఎంతో కష్టమైనా భరిస్తారంటారు. సంసారం గుట్టు బయటకు చెప్పరు. అందుకే అమ్మలను దేవుని ప్రతిరూపాలనేది. గుడ్ నైట్ పిల్లలు. ఆ కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.